వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆరోగ్యకరమైన ఉలవలతో ఈజీగా చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పావు కప్పు నల్ల ఉలవలను బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత వీటిని కుక్కర్లోకి వేసుకొని 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ వాటర్ని కొద్దిగా వేసుకొని ఉడికించుకున్నటువంటి ఉలవలతో పాటుగా కొంచెం వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8, ½ టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ½ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ చిన్నది 1 వేసుకోవాలి. వేసుకొని వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ½ టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి మెత్తని పేస్ట్లా చేసుకున్నటువంటి ఉలవల పేస్టును వేసుకుందాం. వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి ఉలవల వాటర్ని కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుందాం. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషంల పాటు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషంల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. నల్ల ఉలవలతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉలవల చారు రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా వారానికి ఒకసారి తయారు చేసుకుని తిన్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే ఆల్రెడీ చిన్నగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే అవి కూడా పడిపోతాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.